ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ మణులు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. అందరము రామనామాన్ని జపింపచేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం, రాముని దర్శిద్దాం, రామతత్వాన్ని మనము తెలుసుకుందాం. 16వ తారీఖు 4వ నెల 2024 నుండి 30/4/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వాడినప్పుడు తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి జాతకరీత్య ప్రకారంగా 5వ స్థానంలో కుజుడు మరియు శని సంచార స్థితి, 6వ స్థానంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి, 7వ స్థానంలో రవి గురు సంచార స్థితి, వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో, చేస్తున్న సేవా రంగాల్లో చాలా సున్నితంగా ఆలోచించగలగాలి. మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, ప్రతి విషయంపైన అవగాహన చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తరం. అనవసర ప్రయాణాలు, ఖర్చులు పెరగడం, ఆవేశాలకు వెళ్ళడం, ఆర్భాటాలకు వెళ్ళడం, విందులు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో అధికమైన ఖర్చులు పొంచి ఉన్నాయి కనుక వాటిని మనం నివారించగలగాలి అన్నట్లయితే ఒక తెలుపు రంగు క్లాత్లో నవధాన్యాలను మూటకట్టి ఆవు నీతితో దీపం వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడంలో కానీ, లేకుంటే తెల్లజిల్లెడ వృక్షం మొదల్లో వేయడం కానీ ఆవుకు ఏర్పాటు చేయడం వలన ఆయువృద్ధి, ధర వృద్ధి కలుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, చేతి వృత్తుల వాళ్ళు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.